డబ్బులతో మనం అన్నీ కొనలేము అనే పదం అయితే నిజము. ఎందుకంటే చెప్తాను, చూసేయండి, వినేయండి. ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ డే, చాలా పాత వీడియోస్. నేను నా ఫ్రెండ్ వచ్చేసి వెళ్ళిపోయాము. ఈ లొకేషన్ చూసి మీకు అర్థమై ఉండొచ్చు, శిల్పారామంకి. అలా శిల్పారామంకి వెళ్ళి మేమిద్దరమే చాలు, మాకు ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. సో అలా టీ తాగుకుంటా అక్కడ మొత్తం స్టోర్ అయితే తిరిగేసాం. తనకి ఏదో కావాలని అయితే వెళ్ళాము. సో తనకు అక్కడ నచ్చింది, అక్కడ తీసేసుకున్నాము. ఇంకా గుడ్ థింగ్ ఏంటి చెప్పాలా, ఆ షాప్ కీపర్ అయితే ఉన్నారు కదా, ఆయన బెంగాలీ. నేను బెంగాలీలో మాట్లాడితే నాకు డిస్కౌంట్ కూడా ఇచ్చేశారు. దాని తర్వాత వచ్చేసి చూడండి, ఇంకా మేమిద్దరమే ఇంకా మా దగ్గరే ఫోన్ ఉంది అన్నట్టు పోజులు కొట్టుకుంటా, ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా అలా వెళ్ళిపోతున్నాము. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కొద్దిసేపు అయితే చూసాము. దాని తర్వాత మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లిటరలీ అప్పుడు 9 అవుతుంది నైట్. మళ్ళీ దాని తర్వాత ఒక మూవీ ప్లాన్ కూడా ఉందన్నమాట. సో అదేంటో దాని గురించి మర్చిపోయాము అసలు. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం తిరిగాలన్నట్టు. ఆ వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపించిందో. చాలా రోజుల తర్వాత వెళ్ళాను. సో మా ఫేవరెట్ థింగ్స్ షాపింగ్. ఇక్కడికైతే వచ్చేసాము. అసలు ఎన్ని వింటేజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో చూడండి. సో ఈ కప్ అయితే నాకు మాధురి గిఫ్ట్ చేసింది, థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి తనే కొన్నది 1500, లిటరలీ 2000 అన్నారు. అలాగే తీసుకుంటుంది. ఇంకా నేనే బార్గెనింగ్ చేసి 1500కి అయితే మాట్లాడి తీసేసుకున్నాము. ఇంకేముంది, ఇంకెంత తిరిగినా ఇంకా తిరగాలనిపిస్తుంది. తిరిగి 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 అలా ఇరిటేట్ చేస్తూ ఉన్నా తనని. ఇంకా ఏముంది, డబ్బులన్నీ అయిపోగొట్టేసాయి నువ్వు, ఇంకెందుకు కిడ్నీ కూడా అమ్మేసేయి అని చెప్తుని ఇంకా తనకి అలా ఇరిటేట్ చేస్తూనే ఉన్నాను. తను ఇంకా అలా మాట్లాడుకుంటా ఇంకేం చేద్దాం అంటే చేయడానికి ఏం లేదు, తిరుగుతూనే ఉండాలి. బట్ చూడండి, లైఫ్లో ఇటువంటి ఒక మంచి ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నదనుకోండి, మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి ఆ మూమెంట్ని అయితే మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఆ స్ట్రెస్ లెవెల్ అనేది వెళ్ళిపోతుంది. ఏదైతే ఏముంది, ఇంకా అలా షాపింగ్ చేసుకుంటా ఇంకా లాస్ట్కి మెహందీతో అయితే శిల్పారామం అయితే కంప్లీట్ చేసాము. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి మాతో జాయిన్ అయ్యింది. ఇలా ఒక లాస్ట్ సెల్ఫీతో అయితే అయిపోగొట్టాము.